చాలామంది ఉన్నారు. ఆ విధంగా కూడా ఆమెకి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఒక ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ 4 గంటలు నిలబడి ఆవిడ ఒక్కటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక టీవీ షో చేయాలంటే ఆల్మోస్ట్ 14 గంటలు నిలబడాలి. అంటే ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పెయిన్ ఫేస్ మీద తెలియకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. అంటే తను నిలబడి ఒక షోని నిలబెట్టగలిగే ఏకైక యాంకర్ మన సుమ గారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, 91లో వచ్చారండి. 91 నుంచి అంటే 34 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రమోషన్స్తో ఎన్నో సినిమాలను సక్సెస్ చేసిన సుమగారికి కూర్చొని కాదు, ఒక్కసారి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియస్లీ అసలు అంటే నాకు ఇష్టమైన హీరోలకి, కమెడియన్లకి, డైరెక్టర్లకి, వీళ్ళందరికీ చాలామందికి పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు మీరు రావటం చూశారు. అవన్నీ మనకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయన్నమాట. తన ప్రొఫెషన్లో ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ ఇంతమంది చేత ఒక గౌరవం దక్కించుకున్నటువంటి సుమగారికి కూడా అలాంటి అరుదైన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుమగారు. మీతో పాటు ఈ సినిమాలో చేయడం నిజంగా మా అందరి అదృష్టం. అది నేను షోల్లో చాలాసార్లు అప్పుడప్పుడు ఈవెంట్స్లో చేశాను, కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎప్పుడూ మీతో పాటు ఒక ట్రావెల్ చేయలేదు. ఈ సినిమాలో చేయగలిగాను కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికి థ్యాంక్ యూ. ఇప్పుడు అది ఒక్కటే మాట, అంటే నేను మళ్ళీ మీ మీద పని చేస్తే ఈ సీరియస్నెస్ అంతా పోతుంది. సో నేను దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటున్నాను. అండ్ అలాగే అది అయిపోయింది కాబట్టి టాపిక్ వెనకాల వచ్చింది మా అక్క అనుకున్నారు, మా అమ్మ. మీ అమ్మగారు? అవును, యంగ్ అండ్ డైనమిక్. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పుడు మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒకే